నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. తెలంగాణ ఉద్యమ గొంతుక ఎంఎస్ఆర్ సేవలు గుర్తు చేసిన ఐఏసీసీ సెక్రటరీ విశ్వనాథన్. బీఆర్ఎస్ సభకు కదిలిన గులాబీ శ్రేణులు, ఘనంగా రజతోత్సవ వేడుకలు. డంపింగ్ యార్డ్ హటావో, కోతిరాంపూర్ బచావో, నగరంలోని వినాయక్ కాలనీ వాసుల ర్యాలీ. వెల్కమ్ బ్యాక్. పిసిసి అధ్యక్షునిగా, పార్టీకి మంత్రిగా ప్రజలకు ఎంఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివన్నారు ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్. తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని సైతం త్యాగం చేశారని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీలోని అగ్రనేతలతో సాన్నిహిత్యం ఉందని గుర్తు చేశారు. మంత్రిగా కరీంనగర్ జిల్లాను అభివృద్ధి పదవులను నడిపించి చెరగిన ముద్ర వేసుకున్నారని కొనియాడారు. బలహీన వర్గాలకు చెందిన ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, వారు చేసిన సేవలను స్మరిస్తూ వారి ఆశయాలను కొనసాగించేందుకు పనిచేస్తామని అన్నారు. కరీంనగర్ డీసీసీ ఆఫీసులో మాజీ మంత్రి, సీనియర్ నేత ఎం సత్యనారాయణరావు 4వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎంపీ విశ్వనాథన్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పిసిసి అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు తదితర నాయకులు హాజరై ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్ర సంతోష్, పవన్ మల్లాది, వైద్యులు అంజన కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, ఊట్కూరి నరేందర్ రెడ్డి, ఎండి తాజ్, కర్ర సత్యప్రసన్న రెడ్డి, శ్రావణ్ నాయక్, కొరివి అరుణ్ కుమార్ పాల్గొన్నారు. 4వ వర్ధంతిని ఘనంగా ఆయనకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈ జిల్లాకు చేసిన సేవలను కొనియాడడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ, జిల్లా కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, బీసీ సెల్ కానీ, ఎస్సీ సెల్ కానీ, ఎస్టీ సెల్ కానీ, ఉమెన్ సెల్ కానీ అందరూ కూడా కలిసి పాల్గొని ఈరోజు ఆయనకు ఘన నివాళులు అర్పించినాము. ఆయన ఏఐసిసి జనరల్ సెక్రటరీగా, ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా, నెహ్రూతో పాటు ఇప్పుడున్న నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారితో పనిచేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 2004లో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత అటు వైఎస్ఆర్కును ఇటు ఎంఎస్ఆర్కి దక్కుతుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులను తయారు చేసినటువంటి ఘనత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేసిన మరి ఎం సత్యనారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను సత్యనారాయణరావు గారి శిష్యుడిగా ఆనాడు కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా నేను కావటానికి, కాంగ్రెస్ పార్టీని ఆనాడు వైఎస్ఆర్ను మరి ఆనాటి డిఎస్ఆర్ను అందరిని ఒప్పించి కరీంనగర్లో మరి జిల్లా పరిషత్లో కాంగ్రెస్ పతాకం ఎగవేయట్లో ఎంఎస్ఆర్ గారు ముఖ్య పాత్ర పోషించారు. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంఎస్ఆర్, ఎంఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కరీంనగర్ జిల్లాలో వారు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారు. వారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి జీవిత కాలమంతా కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు తయారు చేశారు. చలో ఎల్కతుర్తికి కార్యక్రమానికి తరలింది గులాబీ దండు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు కార్యకర్తలు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు. బస్సుపైకి ఎక్కి కార్యకర్తలతో కలిసి ప్రయాణించారు గంగుల. బీఆర్ఎస్ రజతోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ చింతకుంట బీఆర్ఎస్ కార్యాలయంలో గులాబీ జెండాను ఆవిష్కరించారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. బొమ్మకల్లో పార్టీ జెండాను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. వరంగల్ ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కరీంనగర్ నియోజకవర్గం నుండి భారీగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి రజతోత్సవ సభకు వెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
బస్సుపైకి ఎక్కి కార్యకర్తలతో కలిసి ఎలకతుర్తికి తరలి వెళ్లారు ఆయన. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో సభకు తరలి వెళ్తున్నామని, ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం నుండి సుమారు 200 బస్సులలో ప్రజలు జాతరలాగా సభకు తరలి వస్తున్నారని తెలిపారు. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అభిమానందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇలకతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇలకతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో గల వేదవ్యాస హైస్కూల్ 15వ వార్షికోత్సవ వేడుకలు పాఠశాల కరెస్పాండెంట్ జూపాక్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులను పాఠశాల యాజమాన్యం శాలువతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ ఆడపి శ్రీదేవిరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, డైరెక్టర్ దివాకర్, ప్రిన్సిపల్ సదయ్య, దేవమణి, శ్రీకాంత్, అర్జున, స్వాతి, శ్రీలేఖ, పి కావ్య, జ్యోష్నాదేవి, టి కావ్య, శ్రావణి, లావణ్య, శ్వేత, అశోక్, క్రాంతి, రమేష్ ఉన్నారు. నన్ను ఒక మాట అనకుండా అధికారులు కానీ, మరి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి, మంత్రుల స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ గురువును గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే గురువు చెప్పేది, ఇంటికాడ తల్లి పిల్లలకు చెప్పేది ఎంత ఇంపార్టెంటో స్కూల్కి వచ్చినాక గురువు చెప్పేది కూడా అదే స్థాయిలో ఉంటుంది. అంటే క్రమశిక్షణ అనేది అక్కడి నుండే మొదలవుతుంది. అంటే మనం ఏం చేసినా కూడా మొదలు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. చదవడం ఎంత ఇంపార్టెంటో చదవడంతో పాటు క్రమశిక్షణ కూడా అంత ఇంపార్టెంట్. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శవంతమైనటువంటి మరి భావి తరానికి తయారయ్యే విధంగా మీ విద్య ఉండాలని చెప్పి మీ క్రమశిక్షణ కూడా అదే లెవెల్లో మీరు పిల్లలకు నేర్పిస్తారని చెప్పి ఆశిస్తూ, మరియు సహకారం మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి కీలక పాత్ర పోషించాయి. మీ పిల్లల విద్యలో మీ ప్రమేయం, వారి విద్య పనితీరు మరియు మొత్తం అభివృద్ధి గణనీయమైన. తల్లిదండ్రులైన మీరు మాతో భాగస్వాములు అయినందుకు మేము గర్విస్తున్నాం. మా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడంలో మరియు మార్గనిర్దేశం చేయడంలో మాతో పాటు మీ పిల్లల విద్యా ప్రయాణంలో పాల్గొనడం ద్వారా మీ సహకారాలు అమూల్యమైనవి. మీ పిల్లల విద్య మరియు శ్రేయస్సు పట్ల మీ నిబద్ధతను మేము అభినందిస్తున్నాం. మేము ముందుకు సాగుతున్న కొద్దీ భవిష్యత్ సవాళ్లకు మా విద్యార్థులను సిద్ధం చేసి ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం. విద్యాపరమైన నైపుణ్యం, సృజనాత్మకత మరియు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే సహాయక కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంత్ నిరంకారి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుమారు 40 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ సంచాలక్ వేణు, ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ డాక్టర్ నవీన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సమ్మర్లో చారిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అత్యవసర చికిత్స కోసం రోగులకు ఈ రక్తాన్ని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ట్రస్ట్ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు. సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ తరపున బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్గా వీళ్ళు ఏప్రిల్ 24వ తారీఖు రోజు రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో వర్కింగ్ డే
కాకుండా సెలవు రోజుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈరోజు నియర్లీ 40 మెంబర్స్ వరకు ముందుకొచ్చారు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి. సమ్మర్లో బ్లడ్ రిక్వైర్మెంట్ హాస్పిటల్కి చాలా ఉంటుంది. ప్రతి బ్లడ్ కూడా మనం తీసుకున్నది గర్భిణీలకి ఎమర్జెన్సీలో ఇవ్వడం జరుగుతూ ఉంది. సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రవక్త బాబా గురుబసింగ్జీని అకాలీదళ్ అనే తీవ్రవాద సంస్థ చంపడం జరిగింది. మరి ఆ రోజు నుంచి బాబాజీ మరి వాళ్ళు మన యొక్క రక్తాన్ని వృధా చేసి ఒక ప్రాణాన్ని తీయడం జరిగింది. మనం వాళ్ళ మీద ఖచ్చితంగా పగ తీర్చుకోవాలనే భావన చేత ఏదైతే రక్తం వృధాగా పోతుందో ప్రాణం పోవడం చేత అదే రక్తాన్ని మానవుని నరాల్లో పారిపోతే ఇంకొక ప్రాణం నిలబడుతుందనే ఉద్దేశంతో మానవుని రక్తం మురికి కాలలో పారకూడదు, మానవుని యొక్క నరాల్లో పారాలి. మురికి కాలలో పారిపోతే మానవుని ప్రాణం మరి వెళ్ళిపోతుంది. అదే మానవుని రక్తము నారాలలో పారిపోతే ఇంకొక ప్రాణం నిలబెట్టగలుగుతుందనే భావన చేత 1980 ఏప్రిల్ 24 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24 నాడు సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఈ బ్లడ్ బ్యాంక్, బ్లడ్ డొనేషన్, మరి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కరీంనగర్ బ్రాంచ్ ఆధ్వర్యం లోపల సుమారు 150 నుంచి 100 మంది సభ్యుల వరకు రక్తదానం చేయడం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 25 ఏళ్ల క్రితం విడిపోయిన స్నేహితులు ఒక్కచోట చేరారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు వేరువేరు ప్రాంతాలకు వెళ్లిన వారు మళ్లీ ఒకే చోట కలుసుకున్నారు. తరగతి గదిలోని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అప్పటి చిలిపి చేష్టలు, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ఉన్నత పాఠశాల 1999, 2000 సంవత్సరం పూర్వ విద్యార్థులు నగరంలోని రామచంద్రపూర్ కాలనీలో గల ఫంక్షన్ హాల్లో కలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. నగరంలోని మంకమ్మతోట జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ఉన్నత పాఠశాల 1999, 2000 సంవత్సరం 10th బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం కనుల పండుగగా జరిగింది. నగరంలోని రామచంద్రపూర్ కాలనీలో గల ఫంక్షన్ హాల్లో కలుసుకుని గత స్మృతులను నెమరవేసుకున్నారు. సుమారు 25 వసంతాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పాఠశాల కరెస్పాండెంట్ సింగమరాజుతో పాటు ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జవహర్లాల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ కరెస్పాండెంట్ సింగమరాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, నరసింహరావు, సత్యనారాయణ రాజు, ఆనంద్ రెడ్డి, చిరంజీవి, సత్యనారాయణరావుతో పాటు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. యాంకర్ పొద్దున్న నుంచి మనందరినీ ఆడిస్తున్నాడు, నటిస్తున్నాడు, మనతో డ్యాన్స్ చేయిస్తున్నాడు. పొద్దున్న నుంచి మన సంబరంగా సాగుతుంది. భోజనం కూడా ఆకలి ఎవరు ఏది అనుకుంటారు. అంటే ఇంత మంచిగా మనందరం కలిసినటువంటి జ్ఞాపకాలు కూడా వాటినే మొదల స్మృతులు చక్కగా చెప్పారు. ఇవన్నీ ఒక్కొక్కసారి వస్తే ఒకసారి ఉపయోగించుకోవడానికి ఒకసారి ఇంతమంది అందరం A and B బ్యాచెస్ సెక్షన్స్ ఉన్నాయి కదా, A and B అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా we should be always helpful to our family and also family like friends with our without friendship nothing is there. చాలా వరకు నేను ఎక్కువగా దాన్ని కోరుకుంటాను. మీరు కూడా ఆ కోవలకు వచ్చేసేసి హెల్ప్ఫుల్గా ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే దట్ మీన్స్ ఎ లాట్ ఫర్ దిస్ రీయూనియన్. ఐ థింక్ సో. డంపింగ్ యార్డ్ హటావో కోతిరాంపూర్ బచావో పేరుతో నిరసన ర్యాలీ చేపట్టారు. నగరంలోని 9వ డివిజన్ కోతిరాంపూర్ శ్రీ వరసిద్ధి వినాయక కాలనీ వాసులు ఆ కాలనీ నుండి కోతిరాంపూర్ చౌరస్తా వరకు పిల్లలతో కలిసి ర్యాలీ చేసి తమ ఇబ్బందులను వివరించారు. డంప్ యార్డ్ శాశ్వత పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా కార్యాచరణ ప్రారంభించినట్టు తెలిపారు. డంపింగ్ యార్డ్ తరలింపుకు ప్రభుత్వం ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. అధికారుల నుండి స్పందన లేకుంటే ఆందోళనలు ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నారెడ్డి గుణేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొద్దుల జగదీష్, ప్రధాన కార్యదర్శి బండిపల్లి పరశురాములు, రామన్న, ఇజ్జగిరి శ్రీనివాస్, గంటా మోహన్ రెడ్డి, హరిమోహన్, లెక్కల వేణు, విజ్ఞాన్ శ్రీనివాస్, మాసం గణేష్, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఉండేటువంటి మొత్తం చెత్త అంతా అక్కడ తీసుకొచ్చి రకరకాల బాధలు అనుభవిస్తూ ఉన్నాము. దాంట్లో ఆక్సిజన్ పర్సెంటేజ్ అనేటువంటిది బాగా తగ్గిపోయి చిన్నపిల్లలు ఊపిరాడలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఊపిరి ఆడడం లేదు, వాళ్ళకు శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. మొన్న మినిస్టర్ గారు వచ్చి మానేర్ రివర్ ఫ్రంట్కు సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగంగా తప్పకుండా ఇక్కడ ఎత్తివేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది.
సెంట్రల్ మినిస్టర్ రావడం జరిగింది, లోకల్ మినిస్టర్ రావడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా మాటల వరకే పరిమితం అవుతా ఉన్నది. తర్వాత కలెక్టర్ గారు కూడా దాన్ని విజిట్ చేయడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా తీసేస్తామని చెప్పడమే తప్ప మాకు సరి అయినటువంటి న్యాయం జరగడం లేదు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మన దగ్గర సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు, స్టేట్ మినిస్టర్ ఉన్నారు, ఇద్దరు ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకుని ఈ కాలనీ వాసులకు సంబంధించినటువంటి ఈ ఆరోగ్యాలు కాపాడాల్సిందిగా మేము విన్నవిస్తూ ఉన్నాము. మరి వేసవి కాలంలో డంపియార్డులో విపరీతమైనటువంటి మంటలు చెలరేగడం, ఆ మంటల ద్వారా ఈ ఏరియాకు సంబంధించినటువంటి ఆక్సిజన్ లెవెల్లే తగ్గడం కాకుండా టెంపరేచర్ కూడా పెరుగుతూ ఉన్నది. దాని నుంచి వచ్చేటువంటి బూడిద అందరి కళ్ళల్లో పడుతూ ఉన్నది. ఆ బైపాస్ రోడ్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళకు చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఇదంతా పోవాలి అని అంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలోకి ఈ డంపియార్డ్ అనేటువంటి తరలించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు పేరుకు మాత్రమే తొలగిస్తున్నామనే ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తప్ప మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ కూడా యార్డును తొలగించి ఎక్కడో పెడతామని ప్రజలకు ఊరించుకుంటూ చెప్తున్నారు తప్ప ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ప్రజల ప్రాణాలతోటి ఆడుకోవడం కాదు, మిమ్మల్ని గెలిపించింది ప్రజలను ప్రాణాలను రక్షించాలని మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పార్టీలకు అతీతంగా అతీతంగా ఈరోజు ఏదైతే డంప్ యార్డు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ప్రజలకు ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఇది రాజకీయ నాయకులకు తెలియదా, అధికారులకు తెలియదా? కేంద్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర మంత్రులు వచ్చారు. ఇప్పుడు అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడడం కాదు, వెంటనే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ప్రజల ప్రాణాల కొరకు మీరు వెంటనే డంప్ యార్డును తొలగించే ప్రజల ప్రాణాలను రక్షించాలని మేము ఇది వాస్తవ్యులందరం డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పీఈడీల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 20న సంఘానికి అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులను, గౌరవ అధ్యక్షులను ఎన్నుకోగా ఆదివారం జ్యోతి నగర్లోని జీనియస్ చెస్ అకాడమీలో జరిగిన జిల్లా ప్రైవేట్ పీఈడీల సంఘం సమావేశంలో పూర్తి స్థాయి కార్యవర్గ నియామకం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారి బత్తిరి శ్రీధర్ గౌడ్, దారం గౌతమ్ రెడ్డి, కంకటి అనూప్ కుమార్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘ ముఖ్య సలహాదారుగా సిలివేరి మహేందర్, సలహాదారులుగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుల కొరమి సంతోష్ కుమార్, మహేష్, ఎండి ముఫాజిల్, గోలి సుధాకర్, సంయుక్త కార్యదర్శిగా ఎం వికాస్, ఎం ఆనంద్, జి శివ, బి ప్రసాద్, నిర్వహణ కార్యదర్శిగా మహిపాల్తో పాటు 15 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంకొక 30 మెంబర్స్ మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ కరీంనగర్లో ఉన్నారు మన బ్రదర్స్. ఒకళ్ళం ఫోన్ చేస్తే ఇంకోళ్ళు వద్దామా అన్నట్టుగా ఉన్నారు బ్రదర్. అంతే తప్ప ఏం లేదు, అందరం కలుస్తున్నాం, అందరం చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. బట్ ఇంటికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం. మనం విలేజ్ నుండి ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు నాకు తెలిసి ఒక 5 to 10%. ఆల్మోస్ట్ వాళ్ళు అందరం కరీంనగర్ లోకలే, అంటే ఒకరికొకరు ఫోన్ చేసుకోవడం వల్ల. ఎందుకంటున్నానంటే బ్రదర్, ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని స్కూల్స్ కవర్ అయినాయి, కానీ అన్ని స్కూల్స్లో ఉన్నటువంటి పీటీ సోదరులు సభ్యత్వం లేదు. ఒక స్కూల్లో 8 మంది ఉన్నాం, ఇద్దరికే సభ్యత్వం కనబడుతుంది, మిగిలిన 6 లేదు. అంటే ఈ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది బ్రదర్. ఇది మన అందరిది, ఇది మన అందరిది, చిన్న లేదు పెద్ద లేదు. తర్వాత దానికి ఎంత పవర్ ఉంటుంది అనేది నేను తెలిసింది నాకు. ఎందుకంటే అందరికీ భయం స్టార్ట్ అయింది. ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారు, దాదాపు ఈ వారం రోజుల నుంచి మన గురించే డిస్కషన్ జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక ముందు అసోసియేషన్లు ఉన్నా కూడా మనది కొత్త బాడీ ఫామ్ చేసి దీనికి యాక్టివ్గా ముందు తీసుకెళ్తున్నాం. మా కమిటీ సీనియర్ మెంబర్స్ అందరికీ నేను అదే విధంగా మహిళా విభాగం కన్వీనర్ గా పుష్పలతను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బత్తిరి శ్రీధర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ పీఈడీల సమస్యల పరిష్కారం లక్ష్యంగా సంఘం కార్యకలాపాలు కొనసాగిద్దామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పుడా అప్పుడా అంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈడీ పోస్టులను భర్తీ చేసేలా, అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలలో పీఈడీ పోస్టు కేటాయించే విధంగా సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు 70 మందికి పైగా ప్రైవేట్ పీఈటీలు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ 3000 ఏబో స్టూడెంట్స్, మన చుట్టాల పిల్లలు కావచ్చు, మీ చుట్టాల పిల్లలు కావచ్చు, తమ్ముళ్ళే చెల్లెల్లో కావచ్చు, ఎవరున్నా అందరూ కరీంనగర్ వస్తున్నారు. ప్రతి సమ్మర్లో పెట్టారు, ప్రతి సమ్మర్లో సమ్మర్ క్యాంప్ పెట్టారు. సో మన సంఘం ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులు పెట్టే విధంగా మనం సమ్మర్ క్యాంప్ పెట్టిద్దాం. కలెక్టర్ కలుద్దాము, మున్సిపల్ కమిషనర్ కలుద్దాము. రేపు ఖచ్చితంగా అందరూ మన స్పోర్ట్స్ అప్పర్ కానీ టీషర్ట్లు కానీ వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది. అది వీళ్ళు స్పోర్ట్స్ వాళ్ళు రాదు, అది వీళ్ళందరూ స్పోర్ట్స్ వల్ల ఎందుకు వచ్చారు అని అనుకుంటున్నారు. కొంచెం అందరూ ఒక వీల్ చేసుకొని
వీలు చేసుకొని ఏదైనా మీటింగ్ అన్నప్పుడు కొంచెం అందరు గ్యాదర్ అవుతే కూడా బాగుంటుంది. అదొకటి మెయిన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏదైనా మన వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో కొంచెం ఏది అసభ్యకరంగా ఫొటోస్ తీసి పెడుతున్నారు. అదొకటి చిన్న నా విన్నపం ఏంటంటే ఏదైనా మనకు సంబంధించినవి, మన స్పోర్ట్స్ సంబంధించినవి, మనకు సంబంధించినవి కొంచెం జూనియర్స్కి ఎడ్యుకేషన్ చేసినట్టు, సీనియర్స్ మన జూనియర్స్ని కొంచెం ఎడ్యుకేట్ చేసినట్టు కొంచెం అలాంటివి కూడా కొంచెం అలాంటివి పెడితే బాగుంటుంది. కానీ అలాంటివి పెట్టకండి, పర్సనల్గా పెట్టకండి. ఇంకొకటి ఏంటంటే మన అసోసియేషన్ తరఫున మీ అందరికీ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకోటి మనకు త్వరలో ఇంకొంచెం కొన్ని మంచి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పేసి తెలియజేస్తున్నాను. మల్బార్ గోల్డ్ షోరూమ్ లో అనికా కలెక్షన్ ప్రారంభించారు నిర్వాహకులు. కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలోని షోరూమ్ లో మేనేజర్ మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి ఈ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో చెవిపోగులు, నెక్లెస్లు, రింగులు, చిన్న పెద్ద వజ్రాల హారాలు సైతం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 22 క్యారెట్ల బంగారం, 18, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని, అధిక నాణ్యతతో పాటు అనుకూలమైన ధరలో లభిస్తున్నట్లు వారు తెలిపారు. మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి అనికా కలెక్షన్ అనేది బంగారు, వజ్రాల ఆభరణాల యొక్క ప్రత్యేక సేకరణ అని, ఈ కలెక్షన్ లో విభిన్న రకాల డిజైన్లను అందుబాటులో ఉంచినట్లు వారు తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమోషన్ చేయాలి అనుకున్నాను. నాకైతే ది బెస్ట్ ప్రమోషన్ మల్బార్ గోల్డ్ నుంచి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 గ్రామ్ తీసుకుందామని అనుకున్నాను. కాకపోతే తన్విక గోల్డ్ లాంచ్ అయిన తర్వాత దాన్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో వచ్చిన వారు ఎవరైనా 1 గ్రామ్ కాకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్ చేసుకుంటారు అనే విధంగా ఆఫర్స్ అయితే పెట్టారు. సో ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ కాకుండా ఏ క్లాస్ వాళ్ళైనా కొనుక్కునే విధంగా ఉందండి. సో ప్రతి ఒక్కరు లేట్ చేయకుండా మగవాళ్ళందరూ వెంటనే మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్కి వచ్చేసి మీకు ఇష్టమైన ఆభరణాన్ని కొనుక్కోండి. థ్యాంక్ యూ. సిబ్బంది, యజమాని, ఇంకా ఇతర అతిథులు అందరూ వచ్చి ఇక్కడ తన్విక అనే నేమ్తో లాంచ్ చేయబడింది. అలాగే గోల్డ్ దానిపైన, డైమండ్ దానిపైన 20% తరుగు కలదు. ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఈ 25% తరుగుని అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. అక్షయ తృతీయ అనగానే మగవాళ్ళకు అంటే బంగారం కొనాలని అందరికీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కొనలేరు. అక్షయ తృతీయ కంపల్సరీ 1 గ్రామ్ అయినా ఎంతైనా కొనగలరు. మనకు దానిపైన తరుగు కలదు. అందరూ ఈ మలబార్ షాప్కి ఇచ్చేసి గోల్డ్ కొనాలని. మంచి గోల్డ్ బ్రాండ్కి నేను ప్రమోట్ అవ్వాలి అని అనుకుంటున్నా. కానీ ఇంత జబర్దస్త్, ఇంత క్లాసిక్ కలెక్షన్ ఉన్న మలబార్తో ప్రమోట్ అవుతాను అనుకోలేదు. సో ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది అక్షయ తృతీయ అంటే జస్ట్ గ్రామ్ కొనుక్కొని వెళ్తాను అనుకున్నాను. సో ఇక్కడ వీళ్ళు లాంచ్ చేసిన తనుక కలెక్షన్ చూస్తుంటే తులాలు పట్టుకొని వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. సో ఆఫర్ అయితే అప్ టు 25% ఉంది. కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మలబార్ని విచ్చేయండి అండ్ మంచి కలెక్షన్ తీసుకోండి. అనేది ఇప్పుడు రోజు చూసిన కలెక్షన్ కాకుండా ఒక కొత్తదే చూస్తున్నారు. ఇప్పుడు దానికోసం ఈసారి మీకు మనం అందరికీ డెడికేట్ చేస్తున్నాము ఈ యొక్క కలెక్షన్, తన్విక కలెక్షన్ అనేది. దీనిలో మెయిన్ వచ్చేసి మెయిన్లీ ఈ స్తూపంలో ఉన్న కలెక్షన్ అనేది టెంపుల్ జ్యువెలరీ ఉన్న అలాంటివి ఉన్న వర్క్మ్యాన్షిప్ ఇది అనేది ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇది ఉంది కదా, కారీగర్ ఉంది కదా, వాళ్ళే చేస్తున్నారు. కొంతమంది ఇది చేస్తున్నారు ఈ యొక్క వర్క్మ్యాన్షిప్. సో అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి చూసుకోండి ఇది ఎలా ఉంది. ఫీల్ ఫ్రీ టు కమ్ హియర్ అండ్ ఫీల్ ద ఆర్నమెంట్ ఆల్సో. మీకు తెలుస్తుంది ఎలా ఉంది కలెక్షన్స్ ఎలా ఉంది అనేది. ఓకే, అండ్ ఆల్సో వీ హ్యావ్ అరేంజ్ లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఇన్ డైమండ్ జ్యువెలరీ along with the best offer. Like we have up to 25% offer on the gold section and as well as 25% flat offer on the precious uncut diamond jewelry and up to 25% offer on the diamond jewelry. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నాగంపేటలో దొంగలు హల్చల్ చేశారు. ఒకే రోజు 11 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకున్న కేటుగాళ్లు తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును తస్కరించారు. 4 ఇళ్లలోని బీరువాలను పగలగొట్టి బంగారం, వెండి, డబ్బులను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామాల్లోని ఆయా ఇళ్లను సందర్శించి విచారణ చేపట్టారు. సంఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ తో క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించాయి. నా ఈ కాళ్ళే ఒకటి 21 తులం ఉంటుంది గొలుసులు పట్టీలు, మళ్ళీ కొన్ని 14 తులాలే, 2 జతల పట్టీలు, ఇక మా బిడ్డ గొలుసులు, మా మన్నరాలి గొలుసులు అంటే బంగారం పట్ట గొలుసులే
అల్లయ్య పట్టవచ్చులు నా గుండ్లు ఒకటి షైన్ ఏమైనా డబ్బులు పోయినాయి? ఇక డబ్బులు లేవు మా ఇంట్లో బాగా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములోడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాస శివరాత్రి సందర్భంగా శనివారం సాయంత్రం మహాలింగార్చన పూజ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా చేశారు. ఉదయం స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు పరివార దేవత పూజా కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జ్యోతులను లింగాకారంలో వెలిగించి విశేష పూజలు చేశారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ఉద్యమ గొంతుక ఎంఎస్ఆర్ సేవలు గుర్తు చేసిన ఐఏసీసీ సెక్రటరీ విశ్వనాథన్. బీఆర్ఎస్ సభకు కదిలిన గులాబీ శ్రేణులు ఘనంగా రజతోత్సవ వేడుకలు. డంపింగ్ యార్డ్ హటావో కోతిరాంపూర్ బచావో నగరంలోని వినాయక్ కాలనీ వాసుల ర్యాలీ. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.